నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చిన్న పిల్లలకి సాధారణంగా డస్ట్ ఎలర్జీనో, లేకపోతే స్కూళ్ళలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్‌తోనో వాళ్ళకి ఫ్లూ అనేది వస్తుంది. దగ్గు, జలుబులు చాలా కామన్‌గా కనిపిస్తూ ఉంటాయి. అందులో హెవీ డోసేజ్ ఉన్నటువంటి మందులు కాకుండా సాధారణంగా చాలా లైట్‌గా ఉండేటువంటి వేపరబ్స్‌తో తగ్గించుకోవచ్చా? లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి చిట్కాలు ఏమున్నాయి? ఎలా ఇలాంటి జబ్బుల్ని రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు? మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ వైద్యులు అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. డాక్టర్ నమస్తే. నమస్తే. సో చిన్న పిల్లలు వాళ్ళు చాలా వల్నరబుల్గా ఉంటారు. ఏది వద్దని చెప్పినా చేస్తూ ఉంటారు. ఈజీగా వాళ్ళు అన్ని వైరస్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. దగ్గు, జలుబులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు డాక్టర్ అంత వల్నరబుల్గా ఉంటారు వాళ్ళు? చిన్నపిల్లలకి రోగ నిరోధక శక్తి తక్కువ. మరీ ముఖ్యంగా 6 నెలల పాటు ఎవరైతే తల్లిపాలు తాగరో వాళ్ళకి రోగ నిరోధక శక్తి 0. మొత్తం ప్రపంచంలో ఉన్న జబ్బులన్నీ వాళ్ళకి వస్తాయి. అదే తల్లి 6 నెలల పాటు పాలిస్తే తల్లిపాల నుంచి యాంటీబాడీస్ వెళ్ళి రోగనిరోధక శక్తిని చాలా బాగా పెంచుతుంది. ఈ చిన్నపిల్లలు ఏం చేస్తారు? నేల మీద పాకుతారు. అభం శుభం తెలవదు. ఏది పడితే అది కింద వేస్తారు. ఏదైనా పెడితే కింద మీద వేస్తుంటే కింద పడిందని నోట పెట్టుకుంటాడు. కనుక వాళ్ళు కలుషితమైన, అంటే నేల మీద పడి కొన్నిసార్లు మట్టిలో పడినా కూడా అవి తింటుంటారు. ఆ విధంగా పిల్లలకి దగ్గు పరిచయం ఎక్కువగా వస్తుంది. అట్లాగే స్నానం చేసిన తర్వాత తల శుభ్రంగా పొడి చేయకపోతే, తొడకపోతే కూడా పరిచయం పడుతుంది. ఈ పిల్లలకి వర్షం అంటే భలే ఇష్టం. వర్షం పడితే అమ్మా నాన్నకి చెప్పకుండా గబగబ వెళ్ళిపోతారు. వాడు పాక్కుని కూడా వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళి పైనుంచి నీటి దార పడుతుంటే చెయ్యి ఎడతాడు, కాలు ఎడతాడు, తల పెడతాడు. తడిసినా వాడికి ఆనందం వస్తుంది. ఈ పిల్లలేమో తల్లి తండ్రి చూసుకోరు. వీళ్ళు వెళ్ళిపోయి పిల్లలేమో ఆటలు ఆడుతుంటారు. వర్షంలో ఆటలేంటి? పిల్లలు వర్షంలో ఆడతారు, తడిసిపోతారు. పోనీ తడిసిపోయొచ్చు, లోపల వచ్చి బట్టలు ఇప్పుకుని మరి మళ్ళీ వేరే వేసుకుంటారు. ఆ తడి బట్టలతో ఉంటారు. ఆ పుణ్యాన్ని ఏంటంటే ఫ్లూ జ్వరం వచ్చేస్తుంది, దగ్గు పరిచయం వస్తుంది. ఈ దగ్గు పరిచయం వచ్చి రాగానే ఈ తల్లులు ఒకరికొకరు మాట్లాడుకుంటారు. నువ్వేమేస్తావు, నేనేమేస్తాను. ఇంట్లో ఒక యాంటీబయాటిక్ ఉంటుంది, సిరప్ వేసేస్తారు. యాంటీబయాటిక్ అసలు యాంటీబయాటిక్ సిరప్ వేయకూడదు. యాంటీబయాటిక్ సిరప్ ఎప్పుడు వేయాలి? కళ్ళి స్ఫుటము పసుపు రంగులో కానీ లేదా ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు మాత్రం వేయాలి. కానీ వేసేస్తుంటా అమ్మ అత్యుత్సాహం. ఇక పారాసిటమాల్ సిరప్ ఉంటుంది, వేసేస్తుంటుంది. అసలు ఏమీ అవసరం లేదు. మన ఇంట్లో ఉండే వంటిల్లు, కిచెనే ఔషధశాల. మనం వేడి నీళ్ళు ఆవిరి పట్టచ్చు, వేడి నీళ్ళతో స్నానం చేయించవచ్చు. ఫ్రిడ్జ్లో ఉండే ఏవి వాడకుండా వేడి వేడి పదార్థాలు ఇవ్వచ్చు. వేడి పాలల్లో పసుపు, మిరియాల పొడి, కొద్దిగా చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, తేనె, దాల్చిన చెక్క పొడి వేసి ఆ పాలు ఇవ్వటం వల్ల ఎంతో ఉపశమనం ఉంటుంది. అదే కాకుండా లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు ఒక చక్కటి ఔషధాన్ని తయారు చేశారు పిల్లల కోసం. 2 సంవత్సరాలు దాటిన వారు మాత్రమే వాడాలి. దాని పేరు న్యాచురల్ కేర్ కిడ్స్ వేపరబ్. న్యాచురల్ కేర్ కిడ్స్ అంటే పిల్లలకు వాడే వేపరబ్. మనం ఏదైనా వేపరబ్ అనగానే దగ్గు పరిచానికి అని చెప్పి ముక్కులో పెట్టేస్తారు. దీన్ని పెట్టకూడదు. అసలు ఈ మెడ దాటి పైన రాయకూడదు. దీన్ని చేత్తో మెడ చుట్టూ రాయచ్చు, ఛాతీ మీద రుద్దచ్చు, ఛాతీ వెనక భాగాన నడుం మీద రాయొచ్చు. దీన్ని ఈ వేపరబ్బుని పాదాల మీద కూడా రాయొచ్చు. చెయ్యకూడని పని ముక్కులో రాయొద్దు, ముక్కులో పెట్టద్దు, ముఖం మీద రాయొద్దు. మన అలవాటు అంటే ఇది వేపరబ్బు కదా, ముక్కులో ఇది కారుతుంది కదా, అక్కడ పెట్టాలనుకుంటారేమో. తల్లులు జాగ్రత్త వహించండి. ఇది దాటి పైన ఈ యొక్క కిడ్స్ వేపరబ్బు వాడద్దు. ఈ మెడ చుట్టూ రాయండి. చాలా వరకు ఇలా ముక్కు మీద కూడా రాస్తూ రాయకూడదు. ఇది అది చెప్తున్నాను కదా, ఇది దాటి
ఈ గడ్డం దాటి పైకి వెళ్ళకూడదు, ముఖం మీదకి వెళ్ళకూడదు, ముక్కులో రాయకూడదు. అందువల్ల ఇది జాగ్రత్తగా ఇది వాడాలి. దీంట్లో ఏమున్నాయి? సహజసిద్ధంగా మనకు ప్రకృతిలో లభించే ఆయిల్సే. ఒకటి యూకలిప్టస్ ఆయిల్, ఏంటి జామ్ ఆయిల్. 2 మెంతాల్ మింటు. ఇక 3 క్యాంఫర్ కర్పూరం. 4 బోస్వేలియా ఆయిల్. 5 లవెండర్ ఆయిల్. 6 వింటర్ గ్రీన్ ఆయిల్. ఈ ఆయిల్స్తో తయారు చేసిన మిశ్రమం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, తల్లి కానీ తండ్రి కానీ అత్యుత్సాహం చూపించద్దు. ఇక్కడికే పైన వెళ్ళకూడదు. ఇదిగో లోపల ఇట్టు ఉంటుంది, దీని లోపల ఉంటుంది. ఏలు పెట్టి రాయండి, రోజుకు 1 సారో 2 సార్లు 3 సార్లు రాయండి, చక్కగా పనిచేస్తుంది. ఇంకోటి కూడా చేయకూడని పని ఉంది. మనం ఏది దొరికితే నీళ్ళల్లో వేసి ఆవిరి పడతాం. దీన్ని ఆవిరి పట్టడానికి వాడకూడదు. పుట్టి ప్లెయిన్ వాటర్ స్టీమ్ ఇవ్వండి, కానీ దీన్ని వేడి నీళ్ళల్లో వేయకూడదు. 2 చేయకూడని పనులు. ముఖం మీద ముక్కుకి ముఖం మీద రాయకూడదు. నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో వేసి ఆవిరి పట్టడానికి ప్రయత్నం చేయొద్దు. ఈ 2 వాడకూడని పనులు. ఇది కొత్తగా వచ్చింది, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. పిల్లలు చక్కటి ఉపశమనం పొందుతారు. 2 సంవత్సరాల లోపు పిల్లలకు వాడద్దు. 2 సంవత్సరాలు దాటి 14 సంవత్సరాల పిల్లల వరకు చక్కగా పనిచేస్తుంది. ఇది ఇంట్లో మనం కిట్గా ఇంట్లో పెట్టుకోవాలి. ఆ పిల్లాడికి వచ్చినప్పుడు మనం ఆర్డర్ పెడితే ఎప్పుడు రావాలి? ఇంట్లో పెట్టుకోండి. ఇంట్లో పెట్టుకుంటే ఉపయోగపడుతుంది. ఇది కొత్తగా వచ్చింది, ఎక్కడ పెడితే అక్కడ దొరకదు. ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టండి. లేదా లీ ఫార్మా కంపెనీ వాళ్ళు ఒక వెబ్సైట్ పెట్టారు, www.leehealthdomain.com వెబ్సైట్లో ఆర్డర్ పెట్టండి. లేదా 3 ఫోన్ నంబర్లు ఇస్తా, వాళ్ళకి ఫోన్ చేయండి, ఇంటికి మీకు పంపించేస్తారు. ఒక ఇంట్లో ప్రతి ఇంటిలో ఉండవలసిన వస్తువు ఇది. ఇదే మందు కాదు, ప్రథమ చికిత్స కోసం. మరి పెద్దవాళ్ళకు వాడచ్చా అంటే పెద్దవాళ్ళకి కాదు, పిల్లలకే. 2 నుంచి 14 ఏళ్ళ వరకు ఉంది కదా, పెద్దవాళ్ళు వాడితే ఇది పనిచేయదు. అంటే దీని యొక్క కాంపోజిషను, మిశ్రమము చిన్నపిల్లలకు సరిపడా మోతాదు ఉంది కనుక పెద్దవాళ్ళు ప్రయత్నం చేయొద్దు. నెంబర్లు మొదటిది 910070748189 770302218 950289737 మూడో నంబర్. కనుక మన ఇంట్లో లీ ఫార్మా వారి న్యాచురల్ కేర్ కిడ్స్ వ్యాపారం పెట్టుకుంటే ఒకరున్నా ఇద్దరున్నా వెంటనే ఆ దగ్గు పరిచయం పట్టగానే దీన్ని తీసి వాడితే వెంటనే తక్షణ పరిష్కారం కింద ఇది మనకి ఇంట్లో గృహ వైద్యానికి పనికొచ్చే మందు. డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. దగ్గు పరిచయానికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం, క్యూల్లో నిలబడటం, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఏం అవసరం లేదు. అసలు మీరు పాలిస్తే, తల్లి మొదట 6 నెలలు పాలిస్తే అసలు ఈ గొడవే లేదు కదా. కనుక తల్లిపాలు శ్రేష్టము. తల్లిపాలు రోగనిరోధక శక్తిని పెంచటముతో పాటు మెదడు యొక్క పనితీరును కూడా మెరుగుపరిచి, మీ అబ్బాయి మీ అమ్మాయి నీట్ పరీక్షలో ఎయిమ్స్ గవర్నమెంట్ సీటు కొట్టాలంటే పాలు ఇవ్వండి. అట్లాగే జేఈఈ ఐఐటి మద్రాస్ ఢిల్లీ ఖరగ్పూర్ బొంబాయిలో సీట్ రావాలంటే పాలు ఇవ్వండి. అంటే 17 ఏళ్ల తర్వాత మీ పిల్లల యొక్క భవిష్యత్తు దృష్ట్యా నా అందం పోతుంది, నా సౌందర్యం పోతుంది, అది పోతుంది ఇది పోతుంది అని మరి ఎందుకు పెళ్లి చేసుకున్నారు, ఎందుకు పిల్లలకి అంటారు. పిల్లలకి అన్నప్పుడు మీకు బాధ్యత లేదా? పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకోరా? పిల్లలకి మంచి మార్కులు రావాలి, క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్, నీట్లో జేఈలో ర్యాంకులు రావాలి, మా అబ్బాయి ఐఏఎస్ కలెక్టర్ అవ్వాలి, ఎస్పీ అవ్వాలని కోరుకున్నప్పుడు మేము అడిగేది ఏంటి? డాక్టర్లుగా మేము మీకు చెప్పే సలహా 6 నెలల పాటు తప్పనిసరిగా పిల్లలకి పాలు ఇవ్వండి. ఇస్తే ఈ దగ్గు పరిచయాలు లాంటివి రావు కదా. ఈ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, ఒకటి సరిపోతుందా? ఇద్దరికి 2 తీసుకోవాలంటారు? ఒకరిది రెండో వాళ్ళకి కూడా వాడొచ్చు? ఒకటి ఉంటే ఎంతమంది పిల్లలకైనా వాడుకోవచ్చు, ఓకే, ఇదేం ఇబ్బంది లేదు. ఇంటి పక్క వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. అక్కడ మనం అపార్ట్మెంట్లో ఉంటే
వేరే వాళ్ళకు కూడా వాడుకోవచ్చు. ఇదేం ఒకరిదొకరు వాడటం వల్ల ఏమి నష్టం లేదు. పోనీ ఎవరైనా అడిగారు, మా అబ్బాయికి ఉంది అమ్మ ఇస్తావంటే ఇవ్వండి, ఇస్తే ఏం నష్టం లేదు. ఇంట్లో ఎంతమంది వాడుకోవచ్చు. పెద్దవాళ్ళు మాత్రం వాడద్దు, 2 సంవత్సరాల లోపు వాళ్ళు వాడద్దు. అట్లాగే కాళ్ళ మీద రాయమంటున్నాను. ఇదేదో విచిత్రంగా ఉంది. ఇక్కడ ముక్కులో రాయకుండా మీరు కాళ్ళ మీద రాస్తే తగ్గుతుందండి, తగ్గుతుంది. ఛాతీ మీద రుద్దండి, ఛాతీ వెనకాల నడుము మీద రుద్దండి, మెడ మీద రుద్దండి, ఈ పైకి వెళ్ళకూడదు. ఆ విధంగా జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో న్యాచురల్ కేర్ కిడ్స్ వేపోరబ్ని కొనుక్కోవాలి అంటే ఏం చేయాలి? అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా www.leehealthdomain.comలో కూడా ఆర్డర్ చేయొచ్చు, లేకపోతే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి 3 నెంబర్లకి కాల్ చేయొచ్చు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.